హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నైట్ గుత్తు కాకరకాయ చేస్తున్నామండి. రెసిపీ వచ్చేసి ఇప్పుడు మన ప్రాసెస్లోకి చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు 2 స్పూన్స్ రాక్ సాల్ట్ వేస్తున్నాం. ఈ రెసిపీకి వచ్చేసి మీరు కాకరకాయ తీసుకునేటప్పుడు చాలా స్మాల్ సైజ్ తీసుకోవాలండి, చిన్నవి తీసుకోవాలి. అప్పుడు వాటిల్లో చిన్నవి అనుకోండి, మనకి చేదు అనేది చాలా తక్కువ ఉంటుంది, పిల్లలు కూడా తినడానికి బాగా ఇష్టపడతారు. అందుకని చెప్పి మనం ఈ కాకరకాయ తీసుకున్నాం. ఆ కాకరకాయ తీసుకుని మొత్తం చెక్కేసుకోవాలండి పైనంతా. తర్వాత మనం అలా హాఫ్గా కట్ చేసుకోవాలి. ఒకవేళ దాంట్లోనే ఫర్ సపోజ్ ఏమాత్రం పెద్ద కాకరకాయ పడిపోయింది అనుకోండి, ఏం కంగారు పడద్దు, దాన్ని 2 కింద డివైడ్ చేసి అలా కట్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఎండుమిర్చి, మినపప్పు, చిన్న చింతపండు అండి, చిన్న సరిపోద్ది, జీలకర్ర, వెల్లుల్లి, తర్వాత వేపిన శనగపప్పు, ఒక కాయ ఉల్లిపాయ అండి, తర్వాత పచ్చిమిర్చి ఒక 3 దోరగా కోసుకోవాలి స్ట్రైట్గా. ఇప్పుడు ముందు కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక పాన్లో వీటిని మొత్తం ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇది లోపు ఎవరన్నా లైక్ కొట్టకపోతే కొద్దిగా లైక్ కొట్టండి. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ మినపప్పు వేసుకుందాం. తర్వాత ఇప్పుడు ధనియాలు. ఇలా రెడ్గా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక జార్లో వేసుకోండి, చిన్న బౌల్లో కానీ. ఇప్పుడు అదే దాంట్లో ఈ ఎండుమిర్చి వేసుకుందాం. ఆయిల్ ఏం మళ్ళీ ఎక్స్ట్రా వేసుకోకర్లేదండి, ఇందా తీసింది కదా, దాన్ని కంటిన్యూ చేద్దాం. ఇదిగోండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా తీసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. ఎందుకంటే మామిడికి మళ్ళీ ఇంకో 4 గిన్నెలు అవుతుందని చెప్పి డైరెక్ట్గా వెళ్ళి షిఫ్ట్ చేస్తుంది. ఇలాగే చేద్దాం మనం కూడా. మళ్ళీ ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు వీటిలో కాకరకాయలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. కొద్దిగా కాకరకాయ కొద్ది మెత్తగా ఫ్రై అయ్యేదాకా కొద్ది ఫ్రై చేసుకుందాం. అవును, మీ సైడ్ వెల్లుల్లిపాయలు ఎంత ఉందేంటి కాస్ట్? కామెంట్లో పెట్టండి. ఈ లోపు మనకి టైం అవుతుంది కదా, అయితే మనం మిక్సీకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇవన్నీ మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. మేము వాడే ఇంట్లో గల్పు వాడతామండి ఎక్కువ, అందుకనే కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాం. ఇదిగోండి, ఇలా ఇలా మిక్సీ కొట్టుకోండి. ఓన్లీ జస్ట్ 2-3 సార్లు సరిపోద్ది, ఎక్కువసేపు అక్కర్లేదు. ఇప్పుడు ఇదే కొద్దిగా టైం పడుతుంది మాక్సిమం అదంతా మెత్తగా అవ్వడానికి, కానీ మిగతా కర్రీ అంతా ఫాస్ట్గానే అవుతుంది. చాలా మందికి కాకరకాయ అంటే కొద్దిగా నచ్చదు, ఎందుకంటే కొద్దిగా చేదుగా ఉంటుంది, ఆ టైప్ కొద్దిగా స్మెల్ అది చాలా మంది పడదు. యాక్చువల్లీ మనకు కూడా అంతే అనుకో, కానీ కాకపోతే మా మిస్సెస్ చేసింది మొన్న ఇలాగా సేమ్, చాలా బాగుంది. ఎవరో ఆ లెక్క చెప్పిందంట, మరి ఆ లెక్క మాక్సిమం మా వైఫ్ కి ట్రైనింగ్ ఇచ్చేదంతా అక్కే. ఆ లెక్క చెప్పడం, ఇవి చేయడం. అబ్బో, ఇప్పుడు ఇలా మెత్తగా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ చిల్లీస్ వేసేద్దాం. ఈ బాగా దోరగా వేగేదాకా కొద్దిగా వేయించాలి. ఇందాక మనం ఫ్రై చేసుకున్నవి పక్కన పెట్టుకున్నవి ఉన్నాయి కదండి కాకరకాయలు, వాటిని ఇవి ఇలా స్టఫింగ్ యాడ్ చేసుకోవాలి వీటిలోకి. చూడండి, అంతేకాదు ఆ కారం పొడి మీకు మామూలుగా టిఫిన్స్ లో కూడా యూజ్ అవుతుంది, అంటే ఇడ్లీల్లో వాటిల్లో. తర్వాత మీరు నెయ్యి అది వేసుకుని సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇదిగోండి, అన్ని కాకరకాయలకి ఇలా స్టఫింగ్ నీట్గా లోపలికి వెళ్ళేదాకా నీట్గా పెట్టుకోండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవి మనం దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం.
ఇప్పుడు మనం ఇందా స్టఫింగ్ లో చేసుకున్నాం కదా, అదే పౌడరు మిగతాది కూడా వేసేసుకుందాం. ఇదంతా రైస్ లోకి మనం కలుపుకుని తినడానికి చాలా బాగుంటది. ఇదిగోండి, ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇంకంతే, అయిపోయింది కర్రీ.